హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లేవగానే నాకు కిచెన్లోకి రాగానే ఫస్ట్ ప్లాట్ఫామ్ అంతా ఇంకా గ్యాస్ అంతా క్లీన్ చేసుకోవాలి. అది నా హ్యాబిట్ అన్నమాట. మార్నింగే అంతా క్లీన్ చేసిన తర్వాతనే ఇంకా పని స్టార్ట్ చేస్తాను. ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇవాళ థంబ్నెయిల్లో చూసుంటారు కదా, మరొక లంచ్ బాక్స్ రెసిపీతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను. ఇక్కడైతే నేను ఈరోజు క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ రైస్ చేస్తున్నాను పిల్లలకి. చాలా ఈజీగా అయిపోతుంది, మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ముందుగా క్యారెట్ క్యాప్సికమ్ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. చాలా క్విక్గా అయిపోతుంది. ఇక్కడైతే ఇంకా ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా జీరా, వెల్లుల్లి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంటే పిల్లలకి నోటికి తాకితే వాళ్ళు ఇష్టపడరు కదా, అందుకే చిన్న చిన్నగా కట్ చేసి ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను అన్నమాట. చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్లి యాడ్ చేస్తే. ఇంకా నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఇది మళ్ళీ తీసేస్తాను వాళ్ళకి బాక్స్లో పెట్టేటప్పుడు. ఇంకా ఇక్కడ కరివేపాకు కూడా వేసి ఫ్రై అయిన తర్వాత క్యారెట్ క్యాప్సికమ్ వేసుకొని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో కొద్దిగా ఫ్రై కావాలన్నమాట. క్యారెట్ క్యాప్సికమ్ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి క్యారెట్ కొంచెం మెత్తగా ఉడికిపోతుంది. మూత పెట్టి కొద్దిగా మగ్గించుకోవాలి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని, నేను ఫ్లేవర్ కోసం ఇక్కడ కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను. పెప్పర్ కూడా చాలా మంచిది కదా, పిల్లలకి దగ్గు జలుబు రాకుండా ఉంటుంది కదా. ఇక్కడనైతే ఇంకా నేను ఉడికించిన రైస్ కూడా వేసుకుంటున్నాను వేడివేడిగా. అప్పటికే వాళ్ళ వరకు పెట్టాను అన్నమాట రైస్. ఇక్కడ వాళ్ళ బాక్స్లో వరకు చేస్తున్నాను అన్నమాట. సీఎకి కూడా సరిపోయేంత, ఇంకా ముగ్గురు సరిపోయేంత చేస్తున్నాను. ఇక్కడ రైస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా కొద్దిగా రైస్ ఫ్రై చేసుకోవాలి. వెంటనే గ్యాస్ ఆఫ్ చేయకుండా కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట రైస్. అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, కలర్ఫుల్గా కూడా ఉంది కదా. అందులో మళ్ళీ హెల్దీ కూడా. ఇంకా క్యారెట్ మంచిదే పిల్లలకి, హెల్దీగా క్యాప్సికమ్ కూడా మంచిదే. ఇక్కడ కరివేపాకు కూడా వేసాను కానీ అదంతా పక్కకు పెడతాను, వాళ్ళు ఇష్టంగా తినరు కదా. ఇక లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేశాను, అంతే. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఇంకా క్యాప్సికమ్ క్యారెట్ రైస్ అయితే అయిపోయింది. ఇక్కడ బాక్స్లో అయితే పెడుతున్నాను ఇద్దరికి. ఇంకా ఇందులో కూడా ఇంకా మిగిలించుకొని తీసుకొస్తారు వాళ్ళు. కొంచెం కారం వేసినా ఇంకా వాళ్ళకి నచ్చకపోయినా పక్కకు పెట్టేస్తారు. అందుకే స్పైసెస్ ఏం యాడ్ చేయలేదు, 1 పచ్చిమిర్చి వేసాను అంతే. ఇక్కడ దియ్య కూడా పెడుతున్నాను. ఇంకా డైలీ ఏదో ఒక రైస్, ఒక ఫ్రూట్ కంపల్సరీ పెడతాను, ఏదైనా స్నాక్స్, బిస్కెట్. ఈరోజైతే బిస్కెట్స్ ఇంకా ఆరెంజ్ ఉందన్నమాట ఫ్రిడ్జ్లో, అవి పెట్టేశాను. కొద్దిగా పెరుగు కూడా వేసాను, వాళ్ళకి ఇష్టమైతే ఇంకా కలుపుకొని తింటారనమాట. ఇక్కడైతే పిల్లల్ని స్కూల్కి రెడీ చేశాను. ఇవాళ వైట్ డ్రెస్ అన్నమాట. ఇక్కడ దియ్యనే సెట్ చేసుకుంటుంది, ఇంకా పెద్దగా అవుతున్నారు వాళ్ళు. కొంచెం డ్రెస్ రాంగ్ ఉన్నా ఆమె సెట్ చేసుకుంటారు అన్నమాట. ఆమె బ్యాగ్ ఆమె చదురుకుంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు. ఇక్కడైతే ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నారు, వాళ్ళ డాడీ తీసుకెళ్తున్నాడు. ఇంకా నెక్స్ట్ సీఏ లేచింది. ఇక్కడ నాకు ఇంకా టార్చర్ స్టార్ట్ అయింది సీఏతో. వాళ్ళ అక్క వాళ్ళు లేకపోతే ఆమెకి పిచ్చిలేస్తుంది. ఏదో తేడాగా ఉందేంటి. ఇంకా మార్నింగే వాళ్ళతో పాటు లేస్తుంది సీఏ కూడా. వాళ్ళు ఏదో ఒకటి సౌండ్ చేస్తారు కదా, అల్లరి, వాళ్ళతో పాటు లేస్తుంది. ఒక్కొక్కసారి ఇంకా నేను కూడా వెళ్తా స్కూల్కి అని అల్లరి చేస్తుంది ఒక్కొక్కసారి బాగానే ఆడుకుంటుంది. ఇక్కడైతే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసేసాను కదా, లంచ్లోకి బాక్స్ పెట్టేశాను కదా. ఇంకా సీఏకి కూడా అదే తినిపించాను, మిగిలిన రైస్. ఇక్కడ మేము హెల్దీగా శనగలు నైట్ నానబెట్టాను అన్నమాట. అవి పోపు పెడదామని ఇక్కడ ఆనియన్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను బాయిల్ చేయను అన్నమాట శనగలు. ఇక్కడ కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ దీంట్లోకి పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత
మా ఆయనకి ఇష్టం అన్నమాట ఇలా శనగలు నానబెట్టి పోపేసుకొని తింటే. అందుకే ఇది తప్పకుండా చేస్తాను ఈ రెసిపీ. నేను బాయిల్ చేయను. ఇంకా నానబెట్టేసి అవే అలానే పోపు పెడతాను. చాలా హెల్తీ కదా! అలానే తింటే ఇంకా మంచిది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఒట్టిగా తినబుద్ధి కాక నేను అలా పోపు పెడతానన్నమాట. ఇక్కడైతే ఇంకా శనగలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. బాగానే ఉడికిపోతాయన్నమాట. ఆల్రెడీ కొద్దిగా ఫ్రై చేస్తే మంచిగా నానిపోయినాయి. ఇంకా గట్టిగా ఉంటాయనే డౌట్ ఏం అవసరం లేదు. చాలా బాగుంటాయి. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి కదా దీంట్లో. విటమిన్స్, ప్రోటీన్స్ చాలా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా మగ్గించుకోవడానికి మూత పెడుతున్నాను. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత నేను కారం ఏమి యాడ్ చేయకుండా పిల్లలకి తీస్తున్నాను. వాళ్ళు వచ్చిన తర్వాత తినడానికి. కారం యాడ్ చేస్తే వాళ్ళు తినరు అసలు. అందుకే ఇంకా ఇక్కడ కొద్దిగా కారం యాడ్ చేసుకుంటున్నాం మేము స్పైసీ ఉండడానికి. లాస్ట్‌లో మళ్ళీ సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేస్తున్నాను. లాస్ట్‌లో ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేక నేను యాడ్ చేయలేదు. లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఆఫ్టర్‌నూన్ నేను నెయ్యి చేద్దామని ఇక్కడ కొద్దిగా మీగడ ఉండే ఫ్రిడ్జ్‌లో అయిపోయి ఉండే. అంటే నేను ఎప్పటికప్పుడే కొంచెం కొంచెం చేస్తాను అన్నమాట. చాలా చేసి పెట్టాను. ఇక్కడైతే కొద్దిగా నెయ్యి బాగానే అయింది. ఇక్కడైతే గ్లాసెస్‌కి తీసుకుంటున్నాను నేను సీసాలోకి. ఇలా తీసుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి పక్కకు పెడతాను. చూడండి ఇంత క్వాంటిటీ వచ్చింది. సీసాలో హాఫ్ వచ్చిందన్నమాట. కలర్ఫుల్‌గా ఉంది కదా! చాలా హెల్తీగా కూడా కదా! ఇంట్లో చేసిన నెయ్యి అయితే. ఇక్కడైతే నేను దోసకాయ నానబెట్టుకున్నాను. అది మిక్సీ పడదామని పక్కకు పెడుతున్నాను. ఇక్కడ పిల్లలకి నేను డైలీ ఇంకా ఈవినింగ్ పెరుగన్నమే తినిపిస్తాను కదా! ఇంకా పిల్లలు స్కూల్ నుండి రాగానే స్నానం చేపిచ్చేసాను. ఇక్కడ వాళ్ళకి అన్నం కలుపుతున్నాను. వేడివేడిగా అన్నం కలిపి ఇంకా పెరుగన్నం తినిపిస్తున్నాను. ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే నేను వీడియో చేయలేకపోయాను. అసలు కుదరలేదు. ఇంకా స్కూల్ నుండి రాగానే పిల్లలకి స్నాక్స్ ఇచ్చేసాను. అవి మార్నింగ్ చేసిన శనగలు ఉన్నాయి కదా! అవి ఇచ్చేసాను. తిన్నారు. ఇంకా నైట్‌కి వచ్చేసి అన్నం తినిపిస్తున్నాను వాళ్ళకి పెరుగన్నానికి. కొంచెం మెత్తగా ఇలా కొంచెం కలిపిన తర్వాత పెరుగు యాడ్ చేస్తానన్నమాట నేను. ఎందుకంటే కొంచెం అన్నం పొడి పొడిగా ఉంటుంది కదా! అలా లేకుండా ఇక్కడైతే ఇంకా పిల్లలు రెడీగా కూర్చున్నారు. టీవీ చూసుకుంటే ఏదో నాస్తియా బొమ్మలు పెట్టుకొని చూస్తున్నారు. పెరుగన్నం అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. కర్రీతో అయితే అమ్మో 1 అవర్ తప్పకుండా 1 అవర్ పడుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా సీయతో చాలా ఇబ్బంది. కారం కారం అని ఇంకా వాటర్ తాగడమే సరిపోతుంది. పెరుగైతే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో పెరుగు కదా! చాలా బాగుంటుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? కర్రీ వచ్చేసి ఆలు చేశానన్నమాట ఆఫ్టర్‌నూన్. ఇంకా అదే ఉండింది నైట్‌కి. దాంతోనే తింటామన్నమాట. ఇక్కడైతే నేను కిచెన్‌లో వాల్‌పేపర్స్ బుక్ చేశాను. చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇలా షెల్ఫ్‌లో మొత్తం పెట్టుకున్నానన్నమాట. ఏం డస్ట్ పడకుండా నీట్‌గా కనిపిస్తుంది. లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మొత్తం పెట్టేశాను నేను షెల్ఫ్స్‌కి కిచెన్‌లో. ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేశాను. దీని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో నేను మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్.